బ్రో కడపలో మహానాడు చాలా గ్రాండ్గా జరిగింది 2025 అంటే ఇప్పుడు దాకా అసలు కడప గడ్డ మీద పార్టీ పెట్టి 43 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు ఆ కడప గడ్డ మీద మహానాడు. సో అది రామారావు గారు అది నిర్మించారు ఆ మహానాడిని. సో అందులో చంద్రబాబు గారు అయితే ఆ మహానాడు రెస్పాన్స్ చూసి 3 రోజులు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ అక్కడ మాటల్లో కూడా చెప్పారు అన్నమాట, తెలుగు జాతి అభివృద్ధి అని ధ్యేయం మళ్ళీ ఇక్కడే పుట్టాలని ఉందండి. ఇంకా ఆయన చెప్పిన హైలైట్స్ ఏంటి అసలు అంటే ముఖ్యంగా మహానాడు ప్రోగ్రామ్ ఈ 3 రోజులు కూడా ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావడం జరిగింది. సో ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచే వచ్చాయని ప్రతి ఒక్కరు కూడా భావించారన్నమాట. అయితే తెలుగు జాతి ప్రాముఖ్యతని తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారే. సో ఆయన సినిమా రంగం నుంచి పార్టీలోకి అడుగుపెట్టి ఒక 9 నెలలకి సీఎంగా గెలవడం, సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన అందించిన సేవలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలు సొంత మనిషిలాగా ఆయన భావించి ఒక ఇంట్లో వ్యక్తిలాగా, పెద్ద వ్యక్తిలాగా, ఒక తండ్రిలాగా చూసుకున్నారు. సో ఆయన సీఎంగా ఉన్న రోజులు కూడా రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండింది. ప్రతి ఒక్క అభిమాని కావచ్చు, టీడీపీ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలు కావచ్చు కూడా సో ఆయన పరిపాలన అందరూ కూడా మెచ్చుకున్న వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇది బాగా లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో స్టిల్ ఇప్పటికి కూడా ఆయన చేసిన సేవల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా సో అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎన్ని తరాలు మాట్లాడుకున్నా కూడా ఖచ్చితంగా తరగదు. సో ఇక్కడ మహానాడు ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సో ఖచ్చితంగా అలాంటి ఒక గొప్ప వ్యక్తి స్థాపించిన ఒక పార్టీలో నేను ఇంకా కూడా సర్వైవ్ చేస్తున్నాను, ఆ పార్టీని నిలబెడుతున్నానంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో అలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. సో నేను ఎన్ని జన్మలైనా కూడా ఇక్కడే పుడతాను, తెలుగు జాతి అభివృద్ధి కోసమే నేను పనిచేస్తాను, ఈ మట్టిలోనే పుడతానన్న విధంగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వచ్చిన ప్రజలు కావచ్చు, ఈ యొక్క ప్రసంగాల్ని కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన నాయకులు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటని కూడా చాలా ఓన్ చేసుకొని మరీ వినడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ ఈ 3 రోజుల పాటు కూడా ఒక పండగ వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి చాలా హైలైట్గా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పరిపాలన చూశారు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఇప్పుడు ఇన్నేళ్ళ ఒక ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా ఏ ఒక్క సీఎం కూడా లేనటువంటి ఎక్స్పీరియన్స్ ఈయనకుంది, అనుభవం ఈయనకుంది. ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఏం చేయాలి, ఏ పనులు చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా అందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు.